హలో, హలో, మీ పేరు? మై నేమ్ ఇస్ గణేష్. ఎక్కడి నుంచి వచ్చారు గణేష్? యాదాద్రి భువనగిరి డిస్టిక్ పక్కన రావణపేట మండలం జనంపల్లి. ఓకే, సో మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 2020 పాస్ అవుట్. నా 20 20 2020 2020 2020 బాగుంది. సో ఈ 4 ఇయర్స్ ఏం చేశారు మీరు? 2020లో అతను బీఎస్సీ బీఎస్సీ ఎంసీఐసి నల్గొండ డిస్టిక్ నాగార్జున జూనియర్ కాలేజ్ అటానమస్. నువ్వు ఏ ఇయర్ లో పాస్డ్ అవుట్ అయ్యావు? 2020 డిగ్రీ 2020లో డిగ్రీ పాస్డ్ అవుట్ అయ్యావు. ఆ. ఓకే, సో బిఎస్సి చేశారు. బీఎస్సీ ఎంసీఐసి. ఈ 4 ఇయర్స్ ఏం చేశారు? పోలీస్ జాబ్కి ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత 1 ఇయర్ సర్చింగ్ చేస్తున్నా, ఇంకా జాబ్స్ రాదు ఇవి అర్థమైపోయింది. నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ సర్చింగ్ చేశా. సర్చింగ్ చేసిన దాంట్లో R&IIT స్కూల్ అనేది ఒకటి, అందులో ఇంకో ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఫస్ట్ ప్లేస్ R&IIT స్కూల్, ఇంకో ప్లేస్లో ఇంకో ఇన్స్టిట్యూట్ ఉండే. ఈ రెండింటిలో సర్చింగ్ చేసే కొద్దీ మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాను, సార్ ఇట్లా డెమో క్లాసెస్ చెప్తుండే. నేను ఒకసారి జాయిన్ అయ్యాను, తెలియకుండానే జాయిన్ అయ్యాను. అలానే మా బావ కూడా జాయిన్ అయ్యాడు. ఇక బెటర్ మనకి 2020 అంటే లాస్ట్ పాస్ అవుట్ ఇయర్, ఎక్కడికి వెళ్ళా పాసిబుల్ కాదు. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన దాన్ని కూడా చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకుంటే ఇక మనం జాయిన్ అవ్వాలి, ఎక్కడ కంపెనీలో జాబ్ రాదు. సార్ చెప్పాడు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయినా నేను ప్లేస్మెంట్ చేస్తాను సార్, అంత నమ్మకంతో చెప్పారు. ఓకే, అందుకోసం సర్చింగ్ చేశాను. మళ్ళీ ఫిబ్రవరిలో సార్ దగ్గరికి వెళ్ళాను. ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫామ్ అయ్యాను. సార్, నేను మా బావ ఇద్దరం వెళ్ళి ఇన్ఫామ్ అయ్యాం. సార్ అప్పుడు నేను మళ్ళీ లైవ్లో మాట్లాడేటప్పుడు అబ్జర్వేషన్ చేశాను సార్. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు ఇలానే, ఏదో ఒకటి చెప్తుంటూ వెళ్ళిపోతాను. కానీ సార్ లైవ్లో మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్స్ కనబడ్డది. సార్ 100% ఫుల్ఫిల్గా జాబ్ ఇక్కడున్న చూసే వాళ్ళందరూ చూసినప్పుడు అర్థమైంది. కింద వెళ్ళినప్పుడు సార్ చెప్పే పర్ఫార్మెన్స్ కానీ అంతా చూసినప్పుడు సార్ చూడగానే అట్రాక్ట్ అనిపించింది. ఇక్కడ ఉంటే 100% నా జాబ్ వస్తుంది అని, మన కాన్ఫిడెన్స్ పెడితే 100% జాబ్ వస్తుంది ఒక నమ్మకం కలిగింది. అప్పుడు సార్ అదే టైంలో నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. దాదాపు 6 months కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నేను సార్ అప్పుడు నార్మల్గా వెళ్ళు అని చెప్పాడు అంతే. అప్పుడు నా సిలబస్ కంప్లీట్ కాలేదు ఇంకా. సెకండ్ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా క్యాలిబర్లో జాబ్ వచ్చేసి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక కంపెనీకి వెళ్ళాను, కానీ సిలబస్ కంప్లీట్ కాలేదు అప్పటికి. వాళ్ళు సిలబస్ కంప్లీట్ కాలేదని ఇక రిజెక్ట్ చేశారు. అందుకనే మనం ఎప్పుడైనా సరే సిలబస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ సెకండ్ ఇంటర్వ్యూలో మళ్ళీ ఆ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అని సెకండ్ ఇంటర్వ్యూలో వెళ్ళే ముందే నేను అన్ని మళ్ళీ చూసుకొని ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళిపోయా. టెక్నికల్ రౌండ్ ఫినిష్, HR రౌండ్ క్లోజ్. ఇప్పుడు క్యాలిబర్లో జాబ్. వెరీ గుడ్. ప్యాకేజ్ బాగుందా? ప్యాకేజ్ బాగుంది.